ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ గారు, ఇంట్లో అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పూజ మధ్యలో వచ్చేసారు కదా, అలా రావడం అంత మంచిది కాదు. కనీసం తిరిగి వెళ్ళి ఆ పూజ చేస్తే దోషాలు ఏవైనా ఉంటే పోతాయి. నా మాట విని పదండి. ఇంట్లో దోషాలున్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆఫీసులో ఉన్న అతి పెద్ద దోషం మాత్రం అది నీ వల్ల తొలగిపోయింది లక్ష్మి. అందుకే ఇకపైన కూడా ఈ ఆఫీసులో ఇలాంటి దోషాలు జరగకూడదని, ఉన్నవి కూడా వదిలిపోవాలని నేను కోరుకుంటున్నాను. వాట్ డు యు మీన్ విహారీ? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అత్తయ్య, ఒక 2 minutes ఆగత్తయ్య. నేనేం చెప్పాలనుకుంటున్నానో అందరికి ఇక్కడ అర్థం అవుతుంది. రాధాకృష్ణ గారు, ఆ ఫైల్ ఒకసారి తీసుకురండి. సార్, మీరు తయారు చేయమన్న పేపర్స్ రెడీ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. నా డ్యూటీ నేను చేశాను సార్, ఇందులో థ్యాంక్స్ ఎందుకు? కెన్ ఐ బారో ద పెన్? ఇదిగోండి సార్. లక్ష్మి, నువ్వు కూడా పేపర్స్ మీద సంతకం పెట్టు. విహారీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ పేపర్స్ మీద లక్ష్మి సంతకం ఎందుకు తీసుకుంటున్నావు? లక్ష్మి, నీకు కూడా ఏంటి ఎందుకు అని సందేహంగా ఉందా? సరే అయితే, సంతకం తీసుకునే ముందు నీ సందేహం కూడా తీర్చేస్తాను. డియర్ స్టాఫ్, చేప పిల్ల నీటిలో ఈదుతుంది, పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగరాల్సిన పక్షిని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న అక్వేరియంలో పడేసి ఇన్ని రోజులు నేనేదమన్నాను. అది అక్వేరియంలో ఉండాల్సిన చేప పిల్ల కాదు, విశాలమైన ఆకాశమంతా ఎగరాల్సిన పక్షి. ఆ పక్షి ఎవరో కాదు, నువ్వే లక్ష్మి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు విహారీ గారు. సరే, నువ్వే చెప్పు. చెప్పులు ఎక్కడ పెడతాం? వాకిట్లో. మరి దీపం ఎక్కడ పెడతాం? దేవుడి మందిరంలో. అంటే ఏది ఎక్కడ ఉండాలో మనం తెలుసుకోవాలి. దేని అర్హత ఏంటో అది మనం అర్థం చేసుకోవాలి. దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వాలని అది మనమే గ్రహించాలి. ఇన్ని రోజులు నీ అర్హతకి ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వలేదు లక్ష్మి. అందుకే ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నువ్వు ఆఫీసులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన అపాయింట్మెంట్ లెటర్. ఏం మాట్లాడుతున్నా విహారీ? లక్ష్మి ఈ ఆఫీసులో జాయిన్ అవ్వడం ఏంటి? తనకి ఏం అర్హత ఉందని, తను ఏం చెయ్యగలదని? తన అర్హత గురించి, తన ధైర్యం గురించి, తన బలం గురించి ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ముందు మాట్లాడినప్పుడు నీకు అప్పుడు అర్థం కాలేదా అత్త? చూడు లక్ష్మి, నువ్వు తెలివైన దానివి, టాలెంట్ ఉన్న దానివి, సమయస్ఫూర్తి తెలిసిన దానివి, నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగిన దానివి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నువ్వు చాచా వంటగదికి పరిమితం అవడం నాకు ఇష్టం లేదు. ఏదో నాకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చేసిన పనికి ఇంత పెద్ద బాధ్యతని నాకు అప్పగిస్తున్నారా? వద్దు విహారీ గారు. అరే లక్ష్మి, నీది మిడిమిడి జ్ఞానం కాదు, ఒక మిస్సైల్లా దూసుకుపోయే జ్ఞానం. నువ్వు మట్టిలో దాగుండిపోయిన మాణిక్యం లాంటి దానివి.
నీ విలువ నీకు అర్థం కావడం లేదు లక్ష్మి. కానీ విహారీ గారు, లక్ష్మి ప్లీజ్, అది నీ వల్ల నేను సేవ్ అయ్యాననే కృతజ్ఞతతో నేను ఈ జాబ్ ఇవ్వటం లేదు. నీ అర్హత చూసిస్తున్నాను, నీలో ఉన్న టాలెంట్ చూసిస్తున్నాను. లక్ష్మి, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ జాబ్ చేయడానికి ఒప్పుకో. Welcome to Vihari Constructions and all the best. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. హలో हेलो प्रकाश, वो लड़की किधर है? సేట్ జీ, మీరు కంగారు పడకండి. త్వరలోనే ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి మరీ మీకు అప్పగిస్తాను. నాకు పువ్వులు వద్దు, కాయలు వద్దు, నాకు ఆ అమ్మాయిని ఇస్తే చాలు. సేట్ జీ, ఈ ప్రకాష్కి పనప్ప చెప్పారంటే అయిపోయినట్టే. మీరేం కంగారు పడకండి. నీకు నా గురించి తెలుసు కదా. 2 రోజుల్లో అమ్మాయిని ఇస్తే సరే సరి, లేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయాలి. డబ్బు ఎగ్గొట్టావో నువ్వు నీ ప్రాణం మీద ఆశ వదిలిపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైంది షేక్ గారు, బాగా అర్థమైంది. ఆ అమ్మాయిని పట్టుకోగానే మీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? ఏమంటున్నాడన్నా సేట్జీ? ఆ అమ్మాయిని అప్పచెప్పకపోతే చెయ్యో కాలు తీసేస్తా అంటున్నాడు. హలో ప్రకాష్, విహారీ ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుందంట. నీకైనా పనికొస్తుందేమో ఆలోచించుకో. సరే అయితే. ఏందన్నా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? విహారీ ఇంట్లో పెళ్లి హడావిడంట. అందరూ వాళ్ల పనుల్లో వాళ్ళుంటారు. అయితే మనం లక్ష్మిని ఎత్తుకొచ్చేయచ్చు. పోయి పోయి పులి నోట్లో తలపెడుతున్నావు. ఆ విహారీకి ఎదురెళ్తున్నావు. మళ్ళీ నిన్ను కుల్లబొడు చేస్తారేమో అన్నా. నా చేతిలో ఇప్పుడు వాడి గుట్టు నా చేతిలో ఉన్నంతకాలం వాడు నన్నేమీ పీకలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.